పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. డొనాల్డ్ ట్రంప్ రాక్షస ఆలోచన మొత్తం ప్రపంచానికే శాపంగా మారిందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇవాళ మన ఇళ్లలో గ్యాస్ సమస్యలు, రేపు భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరిగితే దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. అదొక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపైన ఇటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం అమెరికా అధ్యక్షుడు నేను, ప్రపంచానికి పెద్దన్నను నేను, నా చేతుల్లోనే ప్రపంచం నడవాలనే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఇవాళ ప్రపంచం మొత్తాన్ని సమస్యల్లో పడేసింది. ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద యుద్ధానికి, గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద యుద్ధానికి, ముస్లిం కంట్రీస్లో అతిపెద్ద యుద్ధానికి కారణమయ్యాడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి ఆలోచించండి, ఇరాన్ పైన ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అఫ్కోర్స్ గత సంవత్సరంలోనే ఇరాన్ పైన దాడి చేశాడు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది, అది ప్రపంచానికి ముప్పని చెప్పాడు. ఇరాన్ లాంటి ఉగ్రవాద భావజాలం ఉన్న దేశాలు అణ్వాయుధాలని కలిగి ఉంటే ప్రపంచం ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం పైనైనా అలర్గనంగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశాలకి ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో గత సంవత్సరం ట్రంప్ యుద్ధం చేశాడు. సరే, మరి ఇప్పుడెందుకు ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్పై దాడి చేశాడు? ఇప్పుడెందుకు ఇరాన్ని అల్లకల్లోలం చేసి ప్రపంచాన్ని సంపూర్ణమైన ఆర్థిక సమస్యలో తోసేశాడు? ఒకసారి ఆలోచించండి. స్టాక్ మార్కెట్లో నిన్న ఒక్కరోజే 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయంటే కారణం ఎవరో కాదు, ట్రంప్ తీసుకున్న మూర్ఖమైన పిచ్చి ఆలోచన. అంతేకాదు, పెట్రోల్ ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. ఇవాళ గ్యాస్ సిలిండర్లు బుక్ అవ్వట్లేదంటే కారణం ఎవరో కాదు, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక మూర్ఖమైన ఆలోచన. అందుకనే ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేసిన, ఇజ్రాయెల్తో కలిసి ఈ 21 రోజులు 22 రోజులుగా యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాల నుంచి ట్రంప్కు ఏమాత్రం మద్దతు లభించలేదు. ఒకసారి ఆలోచించండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేటప్పుడు, ఉక్రెయిన్ పైన దాడి జరుగుతుంటే రష్యాని ఆపాలని నాటో దేశాలు అమెరికా పైన ఒత్తిడి తెస్తే పెద్దగా పట్టించుకొని డొనాల్డ్ ట్రంప్ ఏదో ప్రపంచానికి నామకే వాస్తే మొత్తానికి పుతిన్ దయచేసి యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడం, అలస్కాకు పిలుచుకొని పుతిన్ని బుజ్జగించినట్టు నటించడం, పుతిన్తో దోస్తాన్ చేసేందుకు ప్రయత్నించాడు తప్ప నాటో దేశాల అభిప్రాయాన్ని ఏకీభవించలేకపోయాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఇప్పుడు అదే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన వరుసగా దాడులు చేస్తుంటే నాటో దేశాలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. నాటో దేశాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్. పరిస్థితి ఏంటో మీకు తెలుసు. హర్మూజ్ జలసంధిలో ఇవాళ ప్రపంచం మొత్తం ఇరుక్కుపోయి ఉంది. సింపుల్గా చెప్పాలంటే హర్మూజ్, ఇరాన్ చేతుల్లో, ఇరాన్ గుప్పెట్లో ఉన్న హర్మూజ్ జలసంధిలో ప్రపంచం మొత్తం ఇరుక్కుపోయింది. హర్మూజ్ జలసంధి నుంచే ప్రపంచానికి 20% ఆయిల్ నిక్షేపాలు అక్కడి నుంచే రవాణా అవుతాయి. హర్మూజ్ జలసంధి నుంచే వస్తే కానీ ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా పూర్తి స్థాయిలో దొరకదు. అంతేకాదు, అత్యంత ప్రమాదకరమైన ఇంకో సంఘటన ఏంటి అంటే, నేను మీతో ప్రేక్షకులతో మాట్లాడుతున్న ఈ ఇంటర్నెట్ వ్యవస్థ కూడా రేపు బ్లాక్ అయిపోయే ప్రమాదం ఉంది. హర్మూజ్ జలసంధిలో అంతర్గతంగా ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ని కత్తిరించడానికి హౌతీస్ సిద్ధంగా ఉన్నారు ఇరాన్కి మద్దతుగా. దీనికి కారణం కూడా ఈ పిచ్చి డొనాల్డ్ ట్రంప్ చెప్పడానికి ఏమాత్రం బాధగా లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదనే అక్కసుతో ప్రపంచ దేశాలపైన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇజ్రాయిల్ ఇవాళ ఇరాన్ పైన దాడి చేయడానికి కారకుడు కూడా డొనాల్డ్ ట్రంప్. ఈ విషయం నేను చెప్తున్నది కాదు. ఒక్కసారి 2 రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అమెరికాలో CNN పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో చాలా స్పష్టంగా అమెరికన్లు ట్రంప్ నిర్ణయాన్ని, ముఖ్యంగా ఇరాన్పై యుద్ధం అనే నిర్ణయాన్ని, ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా 23% మంది పిచ్చి నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ అని చెప్తున్నాడు. డెమోక్రాట్స్ ఆటోమేటిక్గా 60% మంది వద్దంటున్నారు. సామాన్యులు, ఇండిపెండెంట్స్ కూడా 59% మంది వద్దంటున్నారు. సామాన్యులు కూడా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, అవసరం లేని యుద్ధం చేసి అమెరికా ధనానికి, ఖజానాకి సమస్యను తీసుకొచ్చారని చెప్తున్నారు. కేవలం ఇజ్రాయిల్తో లాబీ కోసం, ఇజ్రాయిల్తో సంబంధాల కోసం, స్వార్థపూరితమైన నిర్ణయాల కోసం, ఈగో కోసం మాత్రమే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం చేస్తుందని చెప్తున్నారు. ఎంత భీతావహంగా ఉంది పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇజ్రాయిల్ సౌత్ పార్స్ పైన రాత్రే వైమానిక దాడి చేస్తే, సౌత్ పార్స్ అనేది ఇరాన్కి అతిపెద్ద ఆయిల్ నిక్షేపం, అది ఖతార్ కూడా సంబంధం ఉంది. ఏదైతే సౌత్ పార్స్లో నుంచి వచ్చే ఆయిల్ ద్వారానే ఇరాన్లో 81%
విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇవాళ ఇరాన్లో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇంటర్నెట్ లేదు, ఇవాళ కనీసం లైట్లు లేవు, అక్కడ వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా లేదు ఇరాన్లో. ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ట్రంప్. ఫలితంగా ఇరాన్ ఏం చేసింది? ఇవాళ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న గల్ఫ్ దేశాలపైన దాడి చేసింది, ఖతార్ పైన దాడి చేసింది, సౌదీ అరేబియా పైన దాడి చేసింది, యుఏఈ పైన దాడి చేసింది, ఇవాళ జకార్తా పైన కూడా దాడి చేయడానికి ట్రై చేస్తుంది. ఎక్కడెక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో ఆ ఆయిల్ బావుల పైన బాంబులు వేయడం మొదలుపెట్టింది. వేసింది ఆల్రెడీ. నిన్న ఖతార్లో జరిగిన బాంబు దాడితో భారత్కు తీవ్రమైన నష్టం ఏర్పడింది. దాదాపు ఖతార్ నుంచే 40% ఆయిల్ ఎగుమతులు ఇండియాకి వస్తాయి. ఈ ఆయిల్ ఎగుమతులు నేచురల్ గ్యాస్ ఖతార్ నుంచే ఎక్కువగా వస్తుంది, ఇండియాకి 40% వస్తుంది. ఆ నేచురల్ గ్యాస్ మీద ఇవాళ తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ బ్యారెల్ ధర $119 దాటిపోయింది, ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. ఇండియాలో కూడా ఆ ప్రభావం వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ భారత ప్రభుత్వం కూడా చాలా భయంతో ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ గ్యాస్ పైన ప్రజలకు ఒక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఏదైతే ఆయిల్ మినిస్ట్రీ ఉందో, ఏదైతే పెట్రోలియం శాఖ ఉందో, పెట్రోలియం శాఖ ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఎవరైనా సమర్థిస్తున్నారా డొనాల్డ్ ట్రంప్ని? చైనా సమర్థించట్లేదు, జపాన్ సమర్థించట్లేదు, జర్మనీ సమర్థించట్లేదు, నాటో దేశాలు సమర్థించట్లేదు. అయ్యా హర్మూజ్ సంధిని స్వాధీనం చేసుకుందాం రండి. ఇరాన్ ఏం చేసింది? యుద్ధానికి ప్రతిఫలంగా యుద్ధాన్ని మరింత పెద్దగా చేసేందుకు హర్మూజ్ సంధిలో సెట్ అయిపోయి కూర్చుంది. హర్మూజ్ సంధిలో ఉన్న ఒక్క షిప్పును కూడా దాటనివ్వట్లేదు. ఏదైనా షిప్ దాటాలి అంటే పేల్చి పడేస్తామని చెప్తుంది. దీంతో ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోయింది. ఆయిల్ సప్లై ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది. పొరపాటున ఇంటర్నెట్ కేబుల్ కట్ చేశారనుకోండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ ఏదైతే హర్మూజ్ జలసంధిలో కూర్చుందో అక్కడి నుంచి ఇరాన్ని ఖాళీ చేయించే శక్తి వల్ల ట్రంప్కి లేకుండా పోయింది. కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమెరికా నుంచి అమెరికా సైన్యాధి సలహాదారు ఒక ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, జనరల్ డాన్ కైన్ అనే వ్యక్తి హర్మూజ్ సంధిని స్వాధీనం చేసుకోవడానికి 2200 మంది సైన్యాన్ని మేము హర్మూజ్ వైపు తరలిస్తున్నాం అని ప్రకటించారు. ఇప్పటికే ఆ షిప్ ఏదైతే హర్మూజ్ సంధి వైపు వస్తున్న అమెరికా షిప్ హిందూ మహాసముద్రంలో ఉందట, భారతదేశానికి అతి దగ్గరలో ఉంది. వచ్చే వారంలో ఇది హర్మూజ్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ హర్మూజ్ పైన దాడి చేస్తే ఇరాన్ మరింత విచ్చలవిడిగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ రెచ్చిపోతే ఖచ్చితంగా గల్ఫ్లో ఎవరు ఊహించని యుద్ధం వస్తుంది. అది ఆయిల్ పైన ఇరాన్ గట్టిగా దాడులు చేసే అవకాశం ఉంది. 1991లో జరిగిన సంఘటనని తిరిగి నిరూపించే పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఇరాక్ యుద్ధంలో ఏం జరిగిందో ఇప్పుడు ఇరాన్ కూడా అటువంటి దాడికి తెగబడే అవకాశం కనిపిస్తుంది. అమెరికా ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే F-35 విమానాన్ని కూడా ఇవాళ ఇరాన్ కూల్చేయగలిగిందంటే భవిష్యత్తులో ఇరాన్ ఆయుధాగారం కూడా ఎంత బలంగా ఉందో కూడా మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యక్తి పిచ్చి నిర్ణయం వల్ల ఇవాళ మొత్తం ప్రపంచం సమస్యలు ఇరుక్కుపోయింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయాలు ప్రపంచానికి ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? నిజంగా ట్రంప్ ఇజ్రాయిల్ మీద మొదలుపెట్టిన ఈ యుద్ధం ప్రపంచానికి సమస్యగా మారబోతోంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయబోతుందని మీరు భావిస్తున్నారా? ట్రంప్ మొదలుపెట్టిన ఈ యుద్ధం వల్లే మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ సమస్యలు వచ్చాయని మీరు భావిస్తున్నారా? ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం వల్లనే ఇవాళ మా హైదరాబాద్ నగరాల్లో కమర్షియల్ గ్యాస్ దొరక్క కట్టెల పైన వంటలు చేసి హోటళ్లు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఇరాన్ అమెరికా యుద్ధాన్ని, ట్రంప్ నిర్ణయాన్ని మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి సబ్స్క్రైబర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అది చాలామందిని ఖచ్చితంగా చైతన్యవంతులు చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.